కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జైలులో ఆయనతో భేటీ అయిన జగన్ కేసు వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ ఇలాంటి చర్యలకు భయపడబోమని స్పష్టం చేశారు. మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. లోకల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జరిగే టెండర్లు దాంట్లో ఈ మనిషిని అరెస్ట్ చేసినారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్నది ఇదే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతా ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే జైల్లోకి నేను పోయా. విరూపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే విరూపాక్షన్నను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు.